ఓకే. నమస్తేనా? నమస్తే అండి. అన్న సార్ జూబ్లీహిల్స్‌లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది? మాకైతే కాంగ్రెస్ పార్టీ వస్తాయి అనిపిస్తుంది. నవీన్ యాదవ్ గారికి ఇస్తే టికెట్ కన్ఫామ్‌గా గెలిచిస్తాడు. ఎందుకంటే అతను ఈ చిన్న పెద్ద అని ఏం చూడడు. ప్రతి ఇంటికి వచ్చి చిన్న ఫంక్షన్‌కైనా వచ్చి రిసీవ్ వస్తాడు. మంచిగా అందరిని పలకరిస్తాడు. అందరితో మంచిగా ఉంటాడు. ఇంకా ఏంటంటే లోకల్ మనిషి. మాకు ఇంకా ఈజీగా అయిపోతుంది. ఇంకో ఎమ్మెల్యేని కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి, అవన్నీ ఏమి ఉండవు. ఇతనంటే మాకు ఇంటి మనిషి లెక్క పోవచ్చు రావచ్చు. అట్లా మాకు నవీన్ గారికి ఇస్తే కంపల్సరీ టికెట్ గెలిపిస్తాం నవీన్ అన్నని. ఎందుకన్నా ప్రతి ఒక్కరు నవీన్ కుమార్ యాదవ్ రావాలి టికెట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు టికెట్ లేకున్నా తను ఏంటంటే ప్రజల కోసం సేవ చేస్తుండు. ఇంకా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందంటే ఇంకా మంచి అభివృద్ధి అవుతుంది అన్న వల్ల అని మా ఉద్దేశం. బీఆర్ఎస్ పార్టీ గురించి ఏమంటారన్న? ఇంతకుముందు మాగంటి గోపీనాథ్ గారు ఉండ్రి, ఆయన కాలం చేశాక వాళ్ళ భార్యకి ఇచ్చారు సతీమణికి, మాగంటి సునీత గారికి. ఏమంటారు వాళ్ళ గురించి? ఇక బీఆర్ఎస్ అంటే ఇక మాగంటి గారు ఉన్నప్పుడు మేము నవీన్ అన్నతోనే ఉండే. మాగంటి గారు ఉన్నప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళ భార్య ఉన్నా సరే, ఎందుకంటే మేము నవీన్ అన్నని గెలిపించుకోవాలని అనుకుంటున్నాము. ఎందుకంటే అతను లోకల్ కాబట్టి మేము ప్రతి విషయం అన్న దగ్గరికి వెళ్ళి తెప్పించుకుంటాం. ఏదున్నా అన్ననే చేస్తాడు మాకు. కాబట్టి ఇప్పుడు పదవిలో లేనప్పుడు కూడా అన్నతోనే మస్తు వర్క్స్ అయినాయి. ఇంకా పదవిలో ఉంటే ఎన్ని వర్క్ చేస్తాడో మీరు అని మా ఉద్దేశం. ఇప్పుడు ఒకవేళ మాగంటి గారికి సింపతి ఓట్లు పడే అవకాశం కనిపిస్తుంది ఎక్కువగా మనకి. అది కాక వాళ్ళు అధికారంలో లేరు, కాంగ్రెస్ ఉంది సార్ అధికారంలో. మీరేం కోరుకుంటారు? ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వస్తేనే మనకు పనులు అవుతాయి. మీకు బీఆర్ఎస్కి ఓటేసినా కూడా మీకు పనులు కావు కదా మనకి. ఎందుకంటే అధికారంలో పార్టీని గెలిపించుకుంటే మనకి మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. అది మా నవీన్ కుమార్ యాదవ్ గారు వస్తే మినిస్ట్రీ ఇచ్చే అవకాశం ఉందా? రేవంత్ రెడ్డి గారు ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? కంపల్సరీ మినిస్ట్రీ రావాలి. నవీన్ అన్నకి ఇస్తారు, కంపల్సరీ ఇస్తారు మినిస్ట్రీ. అలాగే బీజేపీ పరిస్థితి ఏంటన్నా ఇక్కడ ప్రజెంట్? ఇక బీజేపీ అంటే ఇక దాని గురించి చెప్పలేము. ఇక 50-50 అంతే. రేసింగ్లో లేదంట. ఇక రేసింగ్లో అంటే ఇక కాంగ్రెస్ నుంచి అయితే నవీన్ యాదవ్ పక్క. ఇక ఏ పార్టీ రేసింగ్లో వచ్చినా లేకపోయినా నవీన్ యాదవ్ గారు పక్క వన్ సైడ్ ఉంది. బీఆర్ఎస్ కూడా 2 సార్లు గెలిచింది కదా, 10 సంవత్సరాలు అదే ఉంది కదా. బీఆర్ఎస్ ఎందుకంటే మళ్ళీ ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేసింది కాబట్టి బీఆర్ఎస్. ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం సపోర్ట్ చేస్తారు కాబట్టి కంపల్సరీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ముస్లిం ఓట్ బ్యాంక్ అని నవీన్ కుమార్ యాదవ్ గారికి సపోర్ట్ చేస్తుంది మొత్తం ముస్లిం ఓట్ బ్యాంక్. కంపల్సరీ 100% నవీన్ అన్న గారు గెలుస్తారు ఈసారి. సో ఓవరాల్గా ఏం చెప్తారు? అదే నవీన్ అన్న గారికి గెలిచాలి, మినిస్టర్ అది నియోజకవర్గం డెవలప్మెంట్ అవుతుంది అన్న గెలిస్తే. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.